హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉండి ఇళ్ల మంజూరు కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. అలాగే స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి కూడా కూటమి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. వీరందరికీ ఈ స్కీమ్ కింద అయితే 75,000, 50,000, 4 లక్షల రూపాయలు అందించబోతున్నారు. అలాగే మనకి గతంలో ఎన్టీఆర్ గృహ నిర్మాణాల కింద ఇల్లు నిర్మించుకున్న వారికి గత ప్రభుత్వం వైసీపీ ఏంటంటే బిల్లులు అయితే ఆపేసింది. వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించనుంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల లబ్ధిదారులకు ఏపీ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన గుడ్ న్యూస్ ఏంటి? ఎవరెవరి ఖాతాలో 4 లక్షల రూపాయలు రానున్నాయి? ఇలా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్. అలాగే వీడియో అందరికీ రీచ్ అవుతుంది. ఇక మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే 3-4 వీడియోలు చూడండి. కంటెంట్ నచ్చితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. ఫ్రెండ్స్, చాలా మంది వీడియోని స్కిప్ చేసి చూడకుండా వెళ్ళిపోతున్నారు. ఇలా చూడకపోతే మీకు వీడియో ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థం కాదు. వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఇక 2029 నాటికి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. అలాగే మనకి ఇళ్ల మంజూరుకు సంబంధించి స్థలం లేని పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమి, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమి స్థలం ఇచ్చి మనకి ఇళ్ల నిర్మాణాలకు ఖర్చు అయ్యే పథకానికి డబ్బులు కూడా అయితే విడుదల చేస్తామని తెలిపారు. తాజాగా మనకి కొంతమందికి గత ప్రభుత్వంలో ఇల్లు మంజూరు చేసి కట్టుకోని వారికి బిల్స్ అయితే ఆగిపోయాయి. ఇలాంటి వారందరికీ కూటమి ప్రభుత్వం బిల్లులు ఇస్తుందా? ఒకవేళ ఇస్తే ఎప్పటిలోగా ఈ బిల్లులు అనేవి పాస్ అవుతాయి? అలాగే ఏంటంటే మనకి జగనన్న కాలనీలో కూడా చాలా వరకు లబ్ధిదారులకు ఇల్లు అయితే ఆగిపోయాయి. కొంతమందికి పట్టాలు ఇచ్చారు కానీ ఇల్లు అయితే ఇవ్వలేదు. కొంతమందికి అసలు పట్టాలే ఇవ్వలేదు. ఇళ్ల పట్టాలు ఇవ్వని వారికి ఇళ్ల పట్టాలు ఎప్పుడు ఇస్తారు అని కూడా చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. ప్రధానమంత్రి ఆవాస యోజన PMAY కింద ఇళ్ల స్థలాలు సిద్ధంగా ఉండి ఇల్లు కట్టుకోవాలనే ఆసక్తి చూపించే లబ్ధిదారులకు మనకి మంజూరు చేరింది. ఇక మనకి కూటమి ప్రభుత్వం యూనిట్ విలువ కూడా భారీగా పెంచారు. గత ప్రభుత్వం ఏంటంటే పక్కా గృహాలు నిర్మించేందుకు 1,50,000 రూపాయలు అందించేది. అయితే గృహాలకు అవసరమైన సామాగ్రి భారీగా పెరిగిన నేపథ్యంలో పేదలు ఇల్లు కట్టడం మా వల్ల కాదు బాబోయ్ అని చెప్పి అయితే గగ్గోలు పెడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న కూటమి ప్రభుత్వం కొత్తగా మంజూరు చేయబోయే గృహాల యూనిట్కు 2,50,000 రూపాయలు పైగా ఉంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. గతంలో ఇళ్ల నిర్మాణాలకు 1,50,000 రూపాయలు ఇచ్చి బేస్ మట్టం వేసేవారు. అయితే అక్కడతో పనులు అయితే ఆపివేసేవాళ్ళు. ఇక కూటమి ప్రభుత్వం తాజాగా యూనిట్ విలువ పెంచడంతో గృహ నిర్మాణాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ఇళ్ల నిర్మాణంపై సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో కొత్త ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు అయితే లబ్ధిదారులకు అందజేయనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద 2,50,000 రూపాయలు మనకి రాష్ట్ర ప్రభుత్వం, అలాగే 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనుంది. ఇక PMAY 2.0 డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఇళ్ల మంజూరు ప్రక్రియకి మనకి జన్మభూమి కమిటీల ద్వారా అయితే దరఖాస్తులు స్వీకరిస్తారని గతంలో అయితే ప్రభుత్వం తెలిపింది. అయితే ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా కూడా మనం అయితే కొత్తగా ఇళ్ల మంజూరుకు అప్లై చేసుకోవచ్చు. లేదా స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కు సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ 1902కు కాల్ చేసి కూడా పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకోవచ్చు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గృహ నిర్మాణ ఇళ్ల పథకం కింద మంజూరైన లబ్ధిదారులకు మనకి బిల్లులు అయితే గత వైసీపీ ప్రభుత్వం ఆపేసింది. అయితే క్షేత్రస్థాయిలో తాజాగా కూటమి ప్రభుత్వం అసలు ఎన్ని ఇళ్లు పెండింగ్ లో ఉన్నాయి, ఎన్ని బిల్లులు రావాల్సి ఉందని చెప్పి అయితే క్షేత్రస్థాయిలో అధికారులు అయితే సర్వే అయితే చేపట్టారు. ఈ సర్వే అయితే ఇప్పటికే పూర్తి కూడా అవ్వబోయింది. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు మంజూరైన వారికి కొంతమంది అయితే అప్పు చేసి మరి ఇల్లు నిర్మించారు. డబ్బులు లేని వారు నేటికి ఆ స్థలాలను అలాగే అయితే ఉంచారు. వీటన్నిటిని తాజాగా గృహ నిర్మాణ శాఖ అధికారులు ఎన్ని ఇళ్లు గతంలో పూర్తయ్యాయి, ఎన్ని బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి, ఎన్ని బిల్లులు రావాలని చెప్పి మనకి సర్వే అయితే చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇక గృహ నిర్మాణ శాఖ అధికారులు ఇళ్ల వద్దకు వచ్చి బిల్లులు ఎంత మేర పెండింగ్ లో ఉన్నాయి, ఎంత మేర బకాయిలు రావాలని చెప్పి లబ్ధిదారులను అడుగుతున్నారు. దీంతో గతంలో అప్పు చేసి మరి ఇల్లు కట్టుకున్న గృహ నిర్మాణదారులు ఆశలు చిగురించాయి. బకాయిలు బిల్లులు వస్తే తమ అప్పులు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో మంజూరైన ఇళ్లకు బిల్లులు పెండింగ్ లో ఉన్నవి క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి
ప్రభుత్వానికి అందజేశారు. త్వరలోనే మనకి ఈ బిల్స్ అయితే రానున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీల్లో గత ప్రభుత్వం 18 లక్షల ఇళ్లనైతే నిర్మిస్తామని చెప్పి తెలిపింది. ఇంకా నేటికి 3 లక్షల ఇల్లు అయితే అసలు నిర్మాణానికి నోచుకోలేదు. ఇక 2025 మార్చిలోగా ఇంటి నిర్మాణాలను చేపట్టని పక్షంలో ఇంటి మంజూరు హౌస్ శాంక్షన్ డాక్యుమెంట్స్ అయితే రద్దు చేయబోతున్నారు. ఇక ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులు ఎక్కువగా విశాఖపట్నం, గుంటూరు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలకు అలాగే ఇంటి కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం. మీరు కూడా ఏపీలో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఈ స్కీమ్ కింద అయితే మీకు 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందుతుంది. అలాగే మీరు జగనన్న కాలనీలో మీకు స్థలం ఉంటే మీరు ఖచ్చితంగా ఇల్లు అయితే కట్టుకోవాలి. కట్టుకోని పక్షంలో రద్దు చేయబోతున్నారు. సో మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలకు సంబంధించి తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్. మీకు జగనన్న కాలనీలో ఇల్లు ఉందా, లేదా టిట్కో హౌసా, లేదా ఇంటి స్థలం కోసం అప్లై చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి.